Hello friends. So very good evening. So welcome to 4th October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 4th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం తీసుకుని అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా అడుగుతారనేటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో అయితే లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్ ఫ్రెండ్స్. సో మన యాప్లో మీరు ఏ కోర్స్ పర్చేస్ చేసినా కూడా రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ కోర్స్ వరకు మీరు రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మీకు ప్రతి కోర్స్ మీద కూడా 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి. అయితే ఈ యొక్క ఆఫర్ మీకు 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్స్లో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ బిఫోర్ దట్, సో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం అనాలిసిస్ అయితే చేస్తున్నామండి. లెట్ us డిస్కస్ ద ఎజెండా ఫస్ట్. అసలు మెయిన్ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి ఇవాళ అనేటువంటిది ఎజెండా చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మరాఠీ, బెంగాలీ అమాంగ్ ద 5 గ్రాంటెడ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ బై ద యూనియన్ క్యాబినెట్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఇది వచ్చేసి GS పేపర్ 1 ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలి. ఆర్ట్, కల్చర్, లాంగ్వేజెస్, సో వీటికి సంబంధించినటువంటి టాపిక్. సెకండ్ వన్ వచ్చేసి క్యాస్ట్ బయాస్, సెగ్రిగేషన్ ఇన్ ప్రిజన్స్ వైలేట్ ద డిగ్నిటీ సేస్ సుప్రీం. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, క్యాస్ట్ బయాస్, సెగ్రిగేషన్ ఇన్ ద ప్రిజన్స్ వైలేట్ ద డిగ్నిటీ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పిందండి. ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2 ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ వన్, ఇంటర్న్షిప్స్ టు బ్రిడ్జ్ ద జాబ్ మార్కెట్ స్కిల్స్ గ్యాప్ పైలట్ ప్రాజెక్ట్ టేక్స్ ఆఫ్. సో మనకి ఏంటి అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక పోర్టల్ అయితే కనుక లాంచ్ చేశారు. సో ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2 గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండర్లో మనం స్టడీ చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, UK to return the Chagos to Mauritius in the historic deal. This is something related to GS paper 2 international relations అండర్లో మనం కవర్ చేయాలి. Then next one, Indian push needed to end the AIDS as a global health threat by the 2030 UN AIDS organization. It comes under GS paper 2 health అనేటువంటి టాపిక్ అండర్లో మనం కవర్ చేయొచ్చు. Then next one, the war on sickle cell disease, how one hospital is making a difference. It comes under GS paper 2 health టాపిక్లో మనం కవర్ చేయాలండి దీన్ని. Then moving forward to the next one, why Italy matters to India అని చెప్పేసి మనకి ఇది GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం కవర్ చేయాలి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ టుడే. సో బిఫోర్ లెట్ us move forward అండి. బిఫోర్ మూవింగ్ టు దట్ there was a small announcement. So as part of our ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. సో వేర్ యూ విల్ బి గెటింగ్ ద ఛార్జ్ ఫీ వచ్చేసి మనకి 30,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నామండి. సో 30,000 రూపీస్ది మీకు కేవలం 24,000కి మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఇది మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు చూసి కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీఆర్ ఆఫరింగ్ ఆల్ ద పాపులర్ ఆప్షనల్స్ బికాస్ ఆప్షనల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద GS పర్స్పెక్టివ్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. పొలిటికల్ సైన్స్, పబాడ్, సోషో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్, వేర్ యూ విల్ బి గెటింగ్ 20,000 రూపీస్ ఓన్లీ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మనకు వస్తుందన్నమాట. ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే. ఎస్, let's start the discussion friends. The first one, Marathi, Bengali among the 5 granted classical language status by the union cabinet. సో రీసెంట్గా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట మనకి. అయితే కొన్ని లాంగ్వేజెస్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని మనకి ఇవ్వడం అయితే కనుక జరుగుతుంది. అయితే రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ మనకి మరికొన్ని 5 more లాంగ్వేజెస్కి మనకి ఏంటి అని అంటే కనుక లైక్ మరాఠీ, బెంగాలీ, అస్సామీస్,
పాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రకృత్ అనేటువంటి 5 లాంగ్వేజెస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్లాసికల్ స్టేటస్ని అప్రూవ్ అయితే కనుక చేశారండి. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అంటే ఎప్పటిదాకా మనకి టిల్ నౌ చూసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ అయితే కనుక ఉన్నాయి. లైక్ దే ఆర్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, సాంస్క్రిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడియా. ఈవెన్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, మెయిన్లీ ఫ్రమ్ ద ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతూ ఉంటారు. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇచ్చి మనకి విచ్ ఆఫ్ ద అబౌవ్ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ విత్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ అని చెప్పేసి మనకి ఇస్తారనమాట క్వశ్చన్ వచ్చేసి. లైక్ వైజ్ ఈవెన్ మెయిన్స్ రిలేటెడ్లో కూడా మనకు అడుగుతారు. లైక్ వాట్ ఆర్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మనకి, సో వాట్ బెనిఫిట్స్ డస్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ డూ ఎంజాయ్ when compared with that of the other languages and kani, what are the eligibility criteria so on which a particular language will be conferred with the classical language status అని చెప్పేసి అడగచ్చు. in any way of the ways they can ask the questions అండి మనకి. so therefore we need to be thorough with this topic classical languages కి సంబంధించి. ఇప్పుడు మనం కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ మనకి హ్యాస్ అప్రూవ్డ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ టు ఎన్ని లాంగ్వేజెస్కి ఇచ్చారమ్మా? మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రకృత్. ఇన్ టోటల్ 5 లాంగ్వేజెస్కి మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో మనకి అసలు ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూసినట్లయితే ఇండియా రికగ్నైజెస్ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్. లైక్ దే ఆర్ తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడియా. సో దీస్ ఆర్ ద 6 లాంగ్వేజెస్ అండి. ఈ 6 లాంగ్వేజెస్కి కూడా మనకి క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ ఇచ్చారు. అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ ఇచ్చినప్పుడు మనకి ఏంటి అంటే కనుక కొన్ని బెనిఫిట్స్ ఆ లాంగ్వేజ్ ఎంజాయ్ చేస్తాయన్నమాట. దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్లో వాటి గురించి మనం అయితే కనుక చూద్దాము. బట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దేర్ ఆర్ 6 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అండ్ దీస్ 6 లాంగ్వేజెస్ వచ్చేసి మనకి అఫీషియల్ లాంగ్వేజెస్గా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్గా మనకైతే కనుక కన్ఫర్ అయితే చేశారు. విత్ ద ఫస్ట్ వన్ బీయింగ్ ద తమిళ్ని మనకి ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్గా మనకి డిక్లేర్ చేయడం అయితే కనుక జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈవెన్ ఆ పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రిలేటెడ్గా. తమిళ్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ టు బి కన్ఫర్డ్ విత్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. సో ఓకేనా, తమిళ్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. అయితే ఎవరు మనకి ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారండి? సో దీస్ ఆర్ గైడ్ లైన్స్ ఆర్ యాక్చువల్లీ ప్రొవైడెడ్ బై దట్ ఆఫ్ the Ministry of Culture provides the guidelines regarding the classical languages. సో క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి మనకి ఏ మినిస్ట్రీ ఇట్ విల్ టేక్ ఓవర్ అంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ద గైడ్ లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రైటీరియా రిగార్డింగ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్. అసలు ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మనం క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినప్పుడు ఏం బెనిఫిట్స్ ఆ లాంగ్వేజ్ మనకి ఎంజాయ్ చేస్తుంది అని అంటే కనుక చూడండి. వన్స్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోటిఫైడ్ యాజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్, ద మినిస్ట్రీ ఆఫ్ HRD, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, HRD will provide certain benefits టు ప్రమోట్ ఇట్. నెంబర్ 1 ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లాంగ్వేజ్ మీద అండర్లో మనకి 2 మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని మనకైతే ప్రకటిస్తారండి. సో ఫర్ ద స్కాలర్స్ ఎవరైతే కనుక మనకి లాంగ్వేజెస్లో సో ఎమినెన్స్ ఎవరైతే మనకి ప్రతిభని కనబరుస్తారో వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక 2 మేజర్ ఇంటర్నేషనల్ యాన్యువల్ అవార్డ్స్ని అయితే కనుక మనకి కన్ఫర్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి దానికి మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ for the classical languages will be established. And the third one వచ్చేసి మనకి ఏంటి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ will be requested to create a certain number of professional chairs. అంటే యూనివర్సిటీస్లో వీటిల్లో కూడా సో ఏమేం ప్రొవైడ్ చేస్తారండి? 2 యాన్యువల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని మనకి ప్రకటిస్తారు. అంటే ఆఫ్ స్కాలర్స్ అనమాట. ఆ పలానా లాంగ్వేజ్లో ఉండేటువంటి స్కాలర్స్కి 2 ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనకి, ఎందుకంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్స్ని ఇంకా ఆ యొక్క లాంగ్వేజ్ని మనకి ఏంటి అంటే కనుక ప్రమోట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ని సో వాటిని మనం గుర్తించి మనం ఏం చేస్తాము అని అంటే ఈ యొక్క మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని మనం ఇస్తాము. అండ్ అలాగే ఆ యొక్క లాంగ్వేజ్ని ఇంకా ఫర్దర్గా ప్రమోట్ చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ద న్యూ చైర్, అంటే యూనివర్సిటీస్లో ఈ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటివి మనకి ఏంటి అంటే లైక్ చైర్స్ని లైక్ ఆఫీస్ క్రియేట్ చేస్తుందండి. చైర్స్ని మనకి ఏంటంటే కనుక క్రియేట్ చేస్తారనమాట, ప్రొఫెషనల్ చైర్స్ అండర్ ఇట్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా మనకి ఈ యొక్క 5 లాంగ్వేజెస్కి మనకైతే కనుక ఈ స్టేటస్ని ఇచ్చారు అని చెప్పేసి అయితే న్యూస్లోకి వచ్చింది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ దీస్ పర్టికులర్ లాంగ్వేజెస్. గోయింగ్ టు ద సెకండ్ ఆర్టికల్ అండి. So these are the important points with respect to the first article. So moving to that of the second article, caste bias, segregation in presence will violate the dignity. So these are something related to that of the prisons లో మనకి ఉండేటువంటి సిచ్యువేషన్. సో హౌ ద అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ సెంటెన్సెస్ సర్వ్ చేస్తున్నటువంటి ప్రిజనర్స్ మనకి ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అయితే మాట్లాడడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అయితే మనకి ప్రిజన్స్లో ఈ యొక్క క్యాస్ట్ మాదిరిగా వాళ్ళ యొక్క డిస్క్రిమినేట్ చేయడం అనేటువంటి జరుగుతోంది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే మాట్లాడుతోందండి. సో చూడండి, ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే డిక్లేర్డ్ దాట్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ప్రిజనర్స్, సెగ్రిగేషన్ ఆఫ్ దేర్ వర్క్ అకార్డింగ్ టు ద క్యాస్ట్ హైరార్కీ. అంటే ఏంటి అంటే కనుక ద బేసిక్ వెరీ ఇన్హ్యూమన్ టాస్క్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక లోవర్ కాస్ట్ పీపుల్ అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వటము, అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక కొంత డీసెంట్ ఎనఫ్ అన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక కొంత రిచ్ అండ్ అప్పర్ కాస్ట్, ద సో కాల్డ్ రిచ్ అండ్ అప్పర్ కాస్ట్ అని చెప్పి ట్యాగ్ పెట్టుకున్నటువంటి కాస్ట్స్కి ఇవ్వటము, ఇలాంటివి మనకైతే కనుక సో చేస్తున్నారు. ఇది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ఎవ్రీ పర్సన్ ఈజ్ బోర్న్ ఈక్వల్, ఎవ్రీబడి ఎంజాయ్స్ ద సేమ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్తోంది. కాస్ట్ బేస్డ్ మీద ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు, ఈ విధంగా కాస్ట్ బేస్డ్ మీద మనకి వర్క్ అనేటువంటిది కన్ఫర్ చేయకూడదు, ఇలా ఇవ్వకూడదు అని. ఇది మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క డిగ్నిటీని వైలేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు, అండ్ అలాగే ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడడం జరిగిందండి. వాట్ ఈస్ ఆర్టికల్ 15? ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్. దట్ వాజ్ ద మెయిన్ థింగ్ హియర్, రైట్? సో అని చెప్పేసి మాట్లాడారు. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ద సో కాల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ విచ్ హ్యావ్ డన్ హిస్టారికల్ ఇంజస్టిస్ సో టు ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ ద సొసైటీ. మనం ఏంటి అని అంటే కనుక ఇంతకుముందు టైంలో ఈ విధమైనటువంటి ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్, ఈ విధమైనటువంటి డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఉండేవన్నమాట. అవి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడూ కూడా ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి మళ్ళీ మనము మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకురావాలి, వాళ్ళకి జస్టిస్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఏం చేశారు అని అంటే ఆర్టికల్ నెంబర్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని మనకి కన్ఫర్ చేయడం అయితే కనుక జరిగింది. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ ద స్టేట్స్. ఇప్పుడు మనము ప్రిజన్స్ తీసుకున్నాం అనుకోండి, ప్రిజన్స్ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, అయితే వాళ్ళ యొక్క ప్రిజన్ మాన్యువల్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఆ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్ని గవర్న్ చేయడానికి ప్రిజన్ మాన్యువల్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటాయి. వాటిని మళ్ళీ రివైజ్ చేయాలి. ఈ విధమైనటువంటి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ద టాప్ కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ద రివిజన్ ఆఫ్ ద ప్రెజెంట్ మాన్యువల్స్ విత్ ఇన్ 3 months. ఇక్కడ నుంచి మనకి 3 నెలల్లో ఈ యొక్క ప్రెజెంట్ మాన్యువల్స్ని రివైజ్ చేయాలి ఇన్ ఆర్డర్ సో దట్ ఇట్ ఆర్డర్డ్ ఫర్ ద డిలీషన్ ఆఫ్ ద caste column and any references to caste from the registers of under trials and convicts maintained in the prisons. So అంటే ఆ పలానా పర్సన్ యొక్క కాస్ట్ రెఫరెన్స్, కాస్ట్ బేస్డ్ కాస్ట్ అనేటువంటి కాలమ్ ఏదైతే ఉందో, అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఏ కాస్ట్ అనేటువంటి ఆ క్యాస్ట్ కాలమ్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కంప్లీట్లీ డిలీట్ చేసేయాలి. సో దట్ ఏమవుతుంది, అప్పుడు డిలీట్ చేసేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక ఎవ్రీబడి విల్ బి ట్రీటెడ్ ఈక్వల్. సో దట్స్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అనమాట ఇక్కడ. బికాస్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సో ద స్టేట్స్ దట్ ఎవ్రీబడి ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అనే దాని గురించే కదా మాట్లాడుతుంది మనకి. సో కాబట్టి ఆ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అండ్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అవే పాయింట్స్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ రాసాను చూడండి. ఇక్కడ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ caste based discrimination
segregation in the presence, violate the fundamental human dignity, and also violate Article 15 and Article 17 of the Constitution of India. అయితే వీటిల్ని వైలేట్ చేస్తోంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వైలేటివ్ ఆఫ్ Article 15 of the Constitution, that is it ensures the right against discrimination. అదే కదా మనం మాట్లాడుకున్నాము. సో the state shall ensure that so nobody is discriminated only on the grounds of religion, race, caste. And Article 17, abolition of untouchability of the Indian Constitution. So the court even reaffirmed that everyone is born equal, asserting that the state should prevent the caste based discrimination, especially within the institutions like prisons. So prisons లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అయితే ఇది జరుగుతోందండి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు స్టేట్స్ని క్రిటిసైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే కాస్ట్ బేస్డ్ పలానా పర్టికులర్ పర్సన్ యొక్క కాస్ట్ని ఆధారంగా చేసుకుని వాళ్ళకి వర్క్ అయితే కనుక అలాట్ చేస్తున్నారట. సో ద సో కాల్డ్ అప్పర్ కాస్ట్స్ సో అయితే కనుక డీసెంట్ జాబ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, డీసెంట్ వర్క్స్ డీసెంట్ టాస్క్ తీసుకుంటున్నారు. ఇన్హ్యూమన్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇవన్నీ కూడా అలాంటివన్నీ కూడా లోవర్ కాస్ట్స్కి మనకి ఇవ్వడం అయితే జరుగుతోంది. సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, ఇది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తోంది, పర్టికులర్లీ ఆర్టికల్ నెంబర్ 15 అండ్ ఆర్టికల్ నెంబర్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోందండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండి? ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసిక్ రైట్స్ దట్ హ్యావ్ బీన్ guaranteed by these are the basic rights. Okay, so fundamental rights are basic rights that have been guaranteed by the constitution to every citizen of our country, and even not only to every citizen, to some persons as well, ante to the outsiders as well. Mana constitution enta goppadi ani ante kanaka outsiders ki kuda manamu fundamental rights ni confer cheyadam jarigindi. Like for example article number 21 of the constitution, right to life. So no person's life and as well as personal liberty so shall be taken except according to the procedure established by law. Procedure ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా తప్ప మనం ఏ పర్టికులర్ పర్సన్ యొక్క లైఫ్ని కానీ పర్సనల్ లిబర్టీని కానీ కూడా తీయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 21లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే కనుక దానదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అయితే కనుక సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్నే ఇవ్వలేదండి, ఆ ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయినట్లయితే కనుక ఏం చేయాలి అనేటువంటిది కూడా మనకి ఇచ్చారు. సో దిస్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదంటే మనకి నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్సే ఇవ్వలేదండి, ఒకవేళ ఆ రైట్స్ వైలేట్ చేసినట్లయితే కనుక ఎవరైనా ఆ పర్టికులర్ రైట్స్ని వైలేట్ చేసినట్లయితే కనుక వాటిని మళ్ళీ రీస్టోర్ చేసుకోవడేటువంటి రెమెడీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేసింది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది అనుకోండి, లైక్ ఇట్ కెన్ బి ఎనీ ఆర్టికల్, లైక్ ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 14 అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు న్యూస్లో ఉన్నట్టుగా ఆర్టికల్ నెంబర్ 15 లైక్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ మాదిరిగా బేస్డ్ ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే డిస్క్రిమినేట్ చేసినట్లయితే కనుక తన యొక్క ఫండమెంటల్ రైట్ మనకి వైలేట్ అయినట్టు. దెన్ వన్స్ ఏ ఫండమెంటల్ రైట్ ఈస్ వైలేటెడ్ దట్ అగ్రీవ్డ్ పర్సన్ అంటారనమాట, అగ్రీవ్డ్ పర్సన్. సో దట్ అగ్రీవ్డ్ పర్సన్ అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో డైరెక్ట్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ వెళ్ళొచ్చు. అండ్ అలాగే అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద నియర్ బై హైకోర్ట్స్కి కూడా వెళ్ళొచ్చు అండి. అంటే సుప్రీం కోర్టుకి దాకా వెళ్ళలేకపోతే కనుక దే కెన్ ఈవెన్ గో టు దేర్ నియర్ బై హైకోర్ట్ యాజ్ వెల్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద బేసిక్ రైట్స్ విచ్ ఆర్ guaranteed by the Constitution of India to every citizen of our country. Under which part అండి? అండర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మళ్ళీ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? ఆర్టికల్ నెంబర్
12 to 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ కేస్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఎక్కడికి అప్రోచ్ అవ్వచ్చు? దే కెన్ అప్రోచ్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ విచ్ ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండ్ సిమిలర్లీ దే కెన్ అప్రోచ్ ద హై కోర్ట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో this is how you should understand this whole gamut. But again you should also understand one more very important point. రైట్ తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ లిమిటేషన్ మాత్రం మనకి తెలియాలండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. సో అంటే మీకు 100% ఇచ్చేసినట్టు కాదు. నేను మీకు ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. దాంట్లో మొదటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ సిటిజన్, పర్సన్ కాదండి, ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఒపీనియన్. ఇట్ కెన్ బి డన్ ఇన్ ఎనీ ఫార్మ్. ఇట్ కెన్ బి డన్ either in the written form, it can be in the form of a gesture, it can be form of an expression, by way of speech, ఏ విధంగా, or by the form of a picture representation, anything it can be comes under freedom of speech and as well as expression. But however ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు నాకు ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కాన్స్టిట్యూషన్ నాకు గ్యారంటీ చేసింది అని చెప్పేసి నేను ఇప్పుడు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అఫీషియల్స్ని నేను ఇది చూసి యూజ్ చేసుకుని తిడతాను నేను. సో ఓకే, ఐ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్స్ ఆర్ కరప్ట్ అన్నాను అనుకోండి. సో దెన్ ఇమీడియట్లీ ఇప్పుడు నన్ను వచ్చి అడిగినప్పుడు వాట్ యూ హ్యావ్ సెడ్ సో అని చెప్పేసి అడిగినప్పుడు నేను నా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నెంబర్ 19 ద సో కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ యూజ్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీలో ఒక పెద్ద వ్యక్తులు, రిప్యూటెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే విధంగా సో మనకి పబ్లిక్ ప్లాట్ఫారంలో మీరు మాట్లాడుతూ ఉంటే కనుక యూ కెనాట్ క్లెయిమ్ యువర్ ఫండమెంటల్ రైట్. యూ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్ because fundamental rights are not absolute. They are subjected to certain reasonable restrictions that you have to understand. Fundamental rights are not absolute. They are subjected to certain reasonable restrictions. So reasonable restrictions వచ్చేసి మనకి దాని అండర్లోనే మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క రైట్స్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ నేషన్స్. సో మీరు మాట్లాడినటువంటి మాటలు మన యొక్క సోవరానిటీని దెబ్బతీసే విధంగా, లేకపోతే మన యొక్క సెక్యూరిటీని దెబ్బతీసే విధంగా ఉన్నట్లయితే కనుక దోస్ పర్టికులర్ థింగ్స్ విల్ నాట్ బి, యూ కెనాట్ ఎక్సర్సైజ్ యువర్ ఫండమెంటల్ రైట్ లైక్ దాట్. Yes, so then similarly we also have one more freedom, like freedom of movement throughout the territory of India అనేటువంటిది మనకు మరొక ఫండమెంటల్ ఫ్రీడమ్ ఉంది మనకి అండర్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో నౌ యూ కెనాట్ సే దట్ నేను ఈ ఫండమెంటల్ ఫ్రీడమ్ నాకు ఉంది కాబట్టి ఐ విల్ గో టు ద హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ సియాచిన్ గ్లేసియర్. ఆ యొక్క సియాచిన్ గ్లేసియర్ని నేనైతే కనుక విజిట్ చేసి అక్కడ మన యొక్క ట్రూప్స్ ఎంతమంది ఉన్నారో కూడా నేను చూస్తాను, ఇది నా ఫండమెంటల్ రైట్ ఇది అని అంటే కనుక కుదరదండి. యువర్ ఫండమెంటల్ రైట్ ఈజ్ సబ్జెక్ట్ అండర్ నేషనల్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మీరు మీ ఫండమెంటల్ రైట్ నేషనల్ సెక్యూరిటీని కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉన్నట్లయితే కనుక యూ కెనాట్ ఎక్సర్సైజ్ యువర్ ఫండమెంటల్ రైట్. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఓవరాల్ కమింగ్ టు ద కాంటెక్స్ట్, ఈ రోజున మనకి ఈ యొక్క ఆర్టికల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రిజనర్, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే సెంటెన్స్ సర్వ్ చేస్తున్నటువంటి ప్రిజనర్స్ మనకి ఎవరైతే ఉన్నారో అంటే కన్విక్ట్ అయినటువంటి ప్రిజనర్స్ అనమాట. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాస్ట్ బేస్డ్ మీద డిస్క్రిమినేట్ చేస్తున్నారు. దీని మూలన ఆర్టికల్ నెంబర్ 15 అనేటువంటిది వాళ్ళది వైలేట్ అవుతుంది. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మనకి ఏంటి అంటే కనుక వైలేట్ అవుతుంది అని చెప్పేసి మనకి కోర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ద కోర్ట్స్ హ్యావ్ ఆల్సో ఆస్క్డ్ ద స్టేట్స్ టు రివైజ్ దేర్ ప్రెజెంట్ మాన్యువల్స్. కాస్ట్ అనేటువంటి కాలంని కంప్లీట్లీ తీసేయండి, ఎవ్రీబడి నీడ్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని చెప్పేసి మనకి కోర్ట్స్ ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us మూవ్ ఫార్వర్డ్. అసలు ప్రెజెన్స్ అనేటువంటి సబ్జెక్ట్ దీని మీదన మనకి 2023లో మన ఎగ్జామ్ మీద యాజ్ ఇట్ ఈస్ ప్రిలిమినరీ క్వశ్చన్ ఇచ్చారండి ప్రెజెన్స్ గురించి. సో మన కంట్రీలో ప్రెజెన్స్ అనేటువంటిది యాక్చువల్లీ దే కమ్ అండర్ ద స్టేట్ సబ్జెక్ట్ అండర్లోకి వస్తాయి. స్టేట్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? సో మీకు ఆల్రెడీ తెలుసు 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనకు ఉంటుంది. సో దాంట్లో మనకి 3 లిస్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. యూనియన్ లిస్ట్ అంటే ఏంటి? ఇట్ బేసికల్లీ ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ ద లా. వాట్ ఈస్ స్టేట్ లిస్ట్? స్టేట్ లిస్ట్ మీన్స్ ఓన్లీ ద స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ ద లా. వాట్ ఈస్ కాన్కరెంట్ లిస్ట్? బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కెన్ మేక్ ద లా అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇండియాలో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రెజెన్స్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్ అండర్లో కంటే కనుక స్టేట్ సబ్జెక్టులోకి వస్తుంది
మనకి. సో దట్ మీన్స్ స్టేట్స్ ఆర్ జనరల్లీ మోర్ కన్సర్న్డ్ అండ్ ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రిజన్స్ యాక్ట్ 1894 ఈజ్ ద ఫస్ట్ లెజిస్లేషన్ దట్ గవర్న్డ్ ద ప్రిజన్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఈ యొక్క ప్రిజన్స్ యాక్ట్ 1894 మనకి ఏంటి అని అంటే కనుక, సో ద కంట్రోల్ ఆఫ్ ప్రిజన్స్ హ్యాస్ బీన్ కెప్ట్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పర్వ్యూలో, వీటి యొక్క కంట్రోల్లో మనకి పెట్టడం అయితే కనుక జరిగింది. ఇట్ ప్లేస్డ్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిజన్స్ అండర్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్, దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో దెన్ సిమిలర్లీ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రిజన్స్ విల్ లై విత్ ద స్టేట్ గవర్నమెంట్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ప్రిజన్స్కి సంబంధించినటువంటి డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనకి ఎవరు చూసుకుంటారండి? ఆ పలానా స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ సబ్జెక్ట్స్ అయితే కనుక ఆ స్టేట్ గవర్నమెంట్స్ అయితే కనుక చూసుకోవడానికి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏంటి అని అంటే దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రిజన్ మాన్యువల్. సో ప్రిజన్ మాన్యువల్స్ అనేటువంటివి ఉంటాయి. దేస్ ఆర్ బేసికలీ ద డీటెయిల్డ్ రూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గైడ్ లైన్స్. సో ఆన్ విచ్ స్టేట్స్ హౌ ద ప్రిజన్ యొక్క డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఎలా క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి మనకి ప్రిజన్ మాన్యువల్స్లో మనకైతే కనుక ఉంటుంది. ఎవ్రీ స్టేట్ విల్ ఫాలో దేర్ ఓన్ ప్రిజన్ మాన్యువల్స్ అనమాట, అవుట్లైనింగ్ ద స్పెసిఫిక్ రూల్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రిజన్స్. అయితే రీసెంట్గా మనకి ఏం చేశారంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ సిన్స్ ఈ యొక్క ప్రిజన్స్ యాక్ట్ 1894 ఏదైతే లెజిస్లేషన్ ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. అనమాట. సో ద కంప్లీట్లీ ఒక మోడర్న్ లా అనేటువంటిది తీసుకురావాలి అన్న ఉద్దేశంతో దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023ని మనకైతే కనుక తీసుకుని వచ్చారనమాట. ఈ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023, మరి ప్రిజన్స్ అనేటువంటిది స్టేట్ సబ్జెక్ట్ మనకి, అందుకని మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 అని చెప్పి తీసుకొచ్చి అన్ని స్టేట్ గవర్నమెంట్స్ని కూడా దే ఆర్ ఆస్కింగ్ ఎంకరేజింగ్ ద స్టేట్స్ టు అడాప్ట్ ద మోడర్న్ ప్రిజన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో మీ యొక్క ప్రిజన్ మాన్యువల్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేయండి. మీ యొక్క ప్రిజన్ మాన్యువల్స్ అన్నింటినీ కూడా మీరు ఏంటి అని అంటే కనుక రివైజ్ చేయండి. సో చేసి ఏం చేయాలి అని అంటే కనుక మీరు మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఏంటి అని అంటే కనుక ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మీ యొక్క స్టేట్స్లో ప్రిజన్ మాన్యువల్స్లో అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు రీసెంట్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే కనుక దయచేసి మీ ప్రిజన్ మాన్యువల్స్ అన్నిటిని కూడా రివైజ్ చేసి ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ని దయచేసి అలౌ చేయకండి. బికాస్ ఎందుకని అంటే కనుక ఇట్ ఈస్ అమౌంట్స్ టు ద వైలేషన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. వైలేషన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మోడల్ ప్రిజన్స్ యాక్ట్ 2023 ఏంటి అనేటువంటి విషయం మీకు తెలియాలి. దెన్ వాట్ ఆర్ దీస్ ప్రిజన్ మాన్యువల్స్ ఏంటి, సో దెన్ ప్రిజన్స్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్ అండర్లోకి వస్తుంది మనకి, దెన్ వాట్ వాజ్ దాట్ లెజిస్లేషన్ ప్రిజన్స్ యాక్ట్ 1894 పరిస్థితి ఏంటి, సో ప్రిజన్స్ అనేటువంటిది ఏ సబ్జెక్టు, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఆర్టికల్ 32 ఏంటి, ఆర్టికల్ 226 ఏంటి. సో దెన్ సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి వేటి గురించి చెప్పడం జరిగింది, ఏ ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా మీరు చాలా క్లియర్గా అయితే కనుక కవర్ చేయాలి. దిస్ వాజ్ ద కాస్ట్ బయాస్ సెగ్రిగేషన్ ఇన్ ద ప్రిజన్స్ వైలేట్స్ డిగ్నిటీ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్తోందండి. దిస్ వాజ్ ద సెకండ్ ఆర్టికల్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్ మనకి, సో థర్డ్ వన్ మూవ్ అయ్యేటప్పుడు ఇంటర్న్షిప్స్ టు బ్రిడ్జ్ ద జాబ్ మార్కెట్ స్కిల్స్ గ్యాప్ పైలట్ ప్రాజెక్ట్ టేక్స్ ఆఫ్. మొన్న యూనియన్ బడ్జెట్లో మనకి ఏంటి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అనేటువంటి దాన్ని అయితే తీసుకుని వచ్చారండి. నెక్స్ట్ రాబోయేటువంటి 5 ఏళ్లలో అరౌండ్ 1 crore యూత్ని అయితే కనుక స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తాము. సో 1 crore యూత్కి మనకి ఏంటి అని అంటే కనుక రానున్న 5 yearsలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మొన్న యూనియన్ బడ్జెట్లో అయితే కనుక అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి సో ద ప్రైమ్ మినిస్టర్ ద యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా ఒక పోర్టల్ని అయితే కనుక లాంచ్ చేశారు. ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని మన యొక్క ఇండియన్ యూత్కి ప్రొవైడ్ చేయడానికి, అప్రెంటిస్షిప్స్ అవి ప్రొవైడ్ చేయడానికి. మరి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే కనుక సో స్కిల్స్ని ఇప్పుడు ఐడియల్గా మనం చూసుకున్నట్లయితే సో దేర్ ఆర్ వేరియస్ రిపోర్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ రిపోర్ట్ హ్యాస్ ఆల్సో
also stated that 41% of the youth are unemployable. So they cannot be employed. సో వాళ్ళకి ఏంటంటే సో జాబ్స్ లేకపోవడం కాదు, స్కిల్స్ లేవు, పీపుల్కి రిక్వైర్డ్ స్కిల్స్ లేవు. దట్ ఈస్ అ మెయిన్ కన్సర్న్ అని చెప్పేసి ఏంటంటే కనుక వేరియస్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా మనకి హైలైట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మార్కెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్స్, అంటే ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటి, ఆ యొక్క పర్టికులర్ యూత్ మన పర్సన్కి ఇండివిజువల్కి ఒక క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, మరి ఆ యొక్క గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్. అయితే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్, అంటే ముందు జస్ట్ ఫర్ టెస్టింగ్ ఫేజ్ అండి, లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఒక పోర్టల్ని అయితే లాంచ్ చేశారు. దీంట్లో ఇంపార్టెంట్ కంపెనీస్, పెద్ద ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనుక లాగిన్ అవుతున్నారు. అంటే దే ఆర్ సో సైనింగ్ అప్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్, లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు, అల్మెబిక్ ఫార్మా కంపెనీస్, ఇలా డిఫరెంట్ మనకి ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా, పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా వీటిల్లో రిజిస్టర్ అవుతూ అండ్ ఈవెన్ అరౌండ్ 1077 ఇంటర్న్షిప్స్ కూడా మనకైతే వీళ్ళు ఆఫర్ అయితే చేశారండి యాజ్ ఆఫ్ నౌ. సో దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మనకి ఏంటి అంటే కనుక గవర్నమెంట్ చెప్పినటువంటి వే, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద 1 crore ఇంటర్న్షిప్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years అయితే కనుక ప్రొవైడ్ చేస్తాము అన్న దాంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. వన్స్ ఈ యొక్క టెస్టింగ్ ఫేజ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అవుట్ అనేటువంటిది చేస్తామని చెప్పి యూనియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ అండర్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అఫీషియల్స్ అయితే కనుక చెప్తున్నారండి. అయితే ఐడియల్గా మనకి ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఈ స్కీమ్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఓన్లీ అకాడమిక్ లెర్నింగ్ మాత్రమే ఉండి సో స్కిల్స్ లేకుండా సో జాబ్ రావడానికి స్ట్రగుల్ అవుతున్నటువంటి యూత్ అందరికీ కూడా మనకి ఏంటంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి, సో ద ఇంటర్న్షిప్, సో దట్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని నేర్పించడానికి మనకి ఏంటంటే ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. సో దిస్ ఇంటర్న్షిప్ మే లాస్ట్ ఫ్రమ్ లైక్ సమ్ 3 months to ఈవెన్ 1 year వరకు కూడా మనకి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ కూడా మనకి రావడం వల్ల ఫ్యూచర్ ఎంప్లాయర్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇదైతే కనుక మనకి ఫ్యూచర్ ఎంప్లాయర్స్కి ఈ యొక్క సర్టిఫికేట్ ఉపయోగిస్తూ చూపించినట్లయితే సో దే ఫీల్ దట్ ఇట్ విల్ బి దే ఆర్ రెడీలీ రిక్రూటబుల్ అనమాట, ఈజీగా రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అగైన్ దిస్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఈజ్ నాట్ గ్యారంటీయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండి, దే ఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ అంతే. సో అంతే తప్ప ఎటువంటి ఎంప్లాయ్మెంట్ మనకి గ్యారంటీ చేయట్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద క్యాండిడేట్ హూ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఆపర్చునిటీ దట్ హీ హాస్ బిన్ గివెన్. సో తనకి ఇచ్చినటువంటి ఆపర్చునిటీని తను ఏంటంటే కనుక సద్వినియోగం చేసుకుని ఆ ఇంటర్న్షిప్ అండర్లో మనకి స్కిల్స్ని కావాల్సినటువంటి, అంటే ఎవరికి కావాల్సినటువంటివి, ఇండస్ట్రీ ఈ రోజున ఒక జాబ్ రావడానికి కావాల్సినటువంటి స్కిల్స్ని నేర్చుకుని ఏం చేయాలి అని అంటే కనుక ముందుకు వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఓవరాల్గా గ్యాప్ అనేటువంటిది దేని మధ్య, అకాడమిక్ లెర్నింగ్ మధ్య అండ్ అలాగే ఇండస్ట్రీ డిమాండ్స్ మధ్య ఉన్నటువంటి స్కిల్ గ్యాప్, స్కిల్ షార్టేజ్ అనేటువంటిది తగ్గుతుంది. మోర్ అండ్ మోర్ యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయడం వల్ల ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ కూడా కంట్రీకి ఇంప్రూవ్ అవుతుంది. సో దేశం మనకి ముందుకు అడుగులు వేసుకుంటూ మనం చేయాలన్నమాట. సో గ్రోత్ ఉందండి ఈరోజు కూడా, బట్ జాబ్లెస్ గ్రోత్ అనేటువంటిది వద్దు మనకి. వీ వాంట్ సో జాబ్ విత్ గ్రోత్. ఎస్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ ఓపెన్డ్ అప్ ఎ పోర్టల్ ఫర్ ద ఇండియాస్ టాప్ 500 కంపెనీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద 1 year ఇంటర్న్షిప్ స్కీమ్. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక 1 year ఇంటర్న్షిప్ స్కీమ్ అయితే కనుక మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎవరు టాప్ 500 కంపెనీస్లో. సో టాప్ 500 కంపెనీస్ అందరూ కూడా వీళ్ళు ఏంటంటే ఈ పోర్టల్లో సైన్ అప్ అయ్యి వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేటువంటి వాటిల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ద క్యాండిడేట్స్ క్యాన్ అప్లై టు దట్ పర్టికులర్ ఇంటర్న్షిప్. ఎస్, కీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అఫీషియల్లీ కాల్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. ఆబ్జెక్టివ్ ఏంటంటే దీని ఎయిమ్ ఈస్ టు ట్రైన్ ద 1 crore యూత్ ఇన్ ద నెక్స్ట్ 5 years. సో రానున్నటువంటి నెక్స్ట్ 5 ఏళ్లలో అరౌండ్ 1 కోటి మందికి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. ఇది మాత్రం మనకి జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అంతే అండి. అంటే ఇనీషియల్గా లైక్ ఫర్ టెస్టింగ్ పర్పస్ మనకి ఏంటంటే దీన్ని లాంచ్ చేశారు. బీయింగ్
being undertaken at a cost of around 800 crores. So at a cost of around 800 crores మనకి పైలట్ ప్రాజెక్ట్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద స్కిల్ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్ లెర్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. సో అకాడమిక్ లెర్నింగ్ మధ్య ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో, స్కిల్ షార్టేజ్ ఏదైతే ఉందో మనకి దాన్ని బ్రిడ్జ్ చేస్తారనమాట. సో ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో దట్ బికాస్ ద కోర్ ప్రాబ్లమ్ ఏంటి అనేటువంటి దాన్ని మనం అయితే కనుక అడ్రస్ చేయాలి. సో ద కోర్ ప్రాబ్లమ్ హియర్ ఈజ్ స్కిల్ షార్టేజ్ ఇస్ ద కోర్ ప్రాబ్లమ్. సో దేర్ ఫోర్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్. సో అది మనకి ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ మనకి ఇట్ విల్ బి డెఫినెట్లీ బి వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఎస్, దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, మనకి UK to return the Chagos to Mauritius in the historic deal. సో ఓకేనా, చగోస్ అనేటువంటిది చగోస్ ఆర్కిపిలాగో అంటారండి. ఇట్స్ బేసికలీ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ మనకి ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి అయితే కనుక ఉంది. అయితే దిస్ ఈజ్ ఏ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద UK అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి మారిషియస్ అనమాట. దీని మీద యొక్క సావరానిటీ మీద. అయితే UK అండ్ యాజ్ వెల్ యాజ్ ద మారిషియస్ రీసెంట్గా మనకి హిస్టారిక్ డీల్ అయితే కనుక మనకి సైన్ అయితే చేసుకున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేర్ సో ద డియగో గెర్షియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ బేస్ మనకి చాగోస్ ఆర్కిపిలాగోలో. సో చూసినట్లయితే లెట్ మీ షో యూ ద మ్యాప్ ఫస్ట్. సో మీరు మ్యాప్ చూసుకున్నట్లయితే చూడండి, మన ఇండియన్ ఓషన్ రీజియన్ దగ్గర. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ కంట్రీ, ద ఇండియా, నెక్స్ట్ ఫాలోడ్ బై శ్రీలంక, నెక్స్ట్ ఫాలోడ్ బై మాల్దీవ్స్, దెన్ వీ హ్యావ్ ద చగోస్ ఆర్కిపిలాగో. ఇక్కడ చూడండి చగోస్ ఆర్కిపిలాగో, అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డియగో గెర్షియా అని చెప్పేసి మనకి ఉంది ఇక్కడ. సో ఇక డియగో గెర్షియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ ఏ మిలిటరీ బేస్ అండి. ఇట్ ఈజ్ ఏ మిలిటరీ బేస్ ఫర్ USA అండ్ యాజ్ వెల్ యాజ్ ద UK అనమాట. సో USA అండ్ యాజ్ వెల్ యాజ్ UKకి సంబంధించినటువంటి ఈ యొక్క మిలిటరీ బేస్ మనకి ఈ యొక్క డియగో గెర్షియా అనేటువంటిది కూడా మనకి ఎక్కడుంది? ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద చాగోస్ ఆర్కిపిలాగో. ఈ చాగోస్ ఆర్కిపిలాగో మనకి ఎక్కడుంది అని కూడా అడుగుతుంటారు. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, లైక్ అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ అని చెప్పేసి మనకి అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ లైక్ ఇండియన్ ఓషన్లో మనకైతే ఉంది అనేటువంటి విషయం మీకైతే తెలియాలి. ఎస్, ఇన్ దట్ కాంటెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి చూసుకున్నట్లయితే లెట్ us read important points. The UK and Mauritius, they have reached a historical political agreement over the Chagos archipelago that is located in the Indian Ocean region. ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి చాగోస్ ఆర్కిపిలాగో మీదన ఇట్స్ బేసికల్లీ ఏ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ అనమాట. అంటే ఇది ఎవరి సావరానిటీ, ఎవరి కంట్రోల్లోకి మనకైతే వస్తుంది అని చెప్పేసి. బట్ నౌ దిస్ సావరానిటీ హ్యాస్ బీన్ అగ్రీడ్ దట్ ఇట్ కమ్స్ అండర్ ద మారిషియస్ కంట్రోల్. మారిషియస్ యొక్క సావరానిటీ అయితే కనుక దీని మీద ఎక్సర్సైజ్ అయితే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క డియగో గెర్షియా మీద స్పెసిఫికల్లీ ఆ యొక్క మిలిటరీ బేస్ మీద మనకి ఏంటి అని అంటే కనుక UK విల్ హ్యావ్ ద కంట్రోల్ అండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read ఇంపార్టెంట్ పాయింట్స్. అసలు చాగోస్ ఆర్కిపిలాగో అనేటువంటిది మనం చూసినట్లయితే దీస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ 58 ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అప్రాక్సిమేట్లీ 500 kilometers సౌత్ ఆఫ్ మాల్దీవ్స్. సో ఇది ఇక్కడ చూసుకోండి, మాల్దీవ్స్ చూసారు ఇక్కడ మాల్దీవ్స్. సో 500 kilometers సౌత్ ఆఫ్ మాల్దీవ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క చాగోస్ ఆర్కిపిలాగో అనేటువంటివి మనకైతే ఉన్నాయి. ఇందులో స్పెసిఫికల్గా మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ ఏరియా విత్ వన్ ఆఫ్ ఇట్స్ ఐలాండ్స్ దట్ ఈజ్ నోన్ యాజ్ ద డియగో గెర్షియా. సో ఓకే, సర్వింగ్ యాజ్ ఎ కీ మిలిటరీ బేస్ దట్ ఈస్ జాయింట్లీ ఆపరేటెడ్ బై ద UK అండ్ యాజ్ వెల్ యాజ్ USA. ఈ యొక్క మిలిటరీ బేస్ని మనకి ఏంటి అని అంటే కనుక UK అండ్ యాజ్ వెల్ యాజ్ USA. సో దే జాయింట్లీ ఆపరేట్ ఇట్ అండి, దే జాయింట్లీ ఆపరేట్ ఇట్. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో అయితే దీని మీద ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ఇండియా? అంటే ఈ విధంగా సావరానిటీ అనేటువంటి దాన్ని మారిషియస్కి ఇవ్వడం అనేటువంటి దాని మీద ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? లైక్ వాట్ ఇండియా హ్యాస్ స్టేటెడ్ అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, పాయింట్స్ చూడండి. ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ సపోర్టెడ్ ద మారిషియన్ క్లెయిమ్ ఆఫ్ సావరానిటీ ఓవర్ ద చాగోస్ ఇన్ లైన్ విత్ ఇట్స్ ప్రిన్సిపల్డ్ స్టాండ్ ఆన్ ద డీకోలనైజేషన్ and support for sovereignty and territorial integrity of the nations as a long standing and close partnership with the as well as long standing and close partnership with Mauritius, they emulated.
India remains committed to working with Mauritius and other like-minded countries in strengthening the maritime safety and security and contributing to enhanced peace and prosperity in the Indian Ocean region. It recently added. So what is this all about? This is all about the UK to return the Chagos to Mauritius in a historic deal. So this is something ఇప్పుడు చాగోస్ ఆర్కిపిలాగో మనకి ఎక్కడుంది, ఈ యొక్క డియేగో గర్షియా మనకి ఎక్కడుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి, బికాస్ దీస్ ఐలాండ్స్ ఆర్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి బికాస్ ఆఫ్ their presence in the Indian Ocean region. So at a time when the China's influence is increasing in this particular region, మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఐలాండ్స్ అనేటువంటివి స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్లో నాట్ ఓన్లీ టు ఇండియా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు దట్ ఆఫ్ ఈవెన్ టు యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే యాజ్ వెల్, బికాస్ దేర్ ఎగ్జిస్ట్ దేర్ మిలిటరీ బేస్. వాళ్ళ యొక్క మిలిటరీ బేస్ కూడా మనకి డియేగో గర్షియా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క చాగోస్ ఆర్కిపిలాగోనే మనకి ఉండడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇది మీకు ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో స్ట్రైట్ అవే చాగోస్ ఆర్కిపిలాగో మనకి ఎక్కడుంది అని చెప్పేసి మనకు అడుగుతారు. సో లేకపోతే ఈ యొక్క డియేగో గర్షియా ఏంటి అనేటువంటి సిచ్యువేషన్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Indian push needed to end the AIDS as a global health threat by the year 2030, says UNAIDS. So the next important article చూడండి, Indian push is needed to end the AIDS as a global health threat by the year 2030. So sustainable developmental goal have an important by the year 2030 నాటికి. సో ఎయిడ్స్ యాజ్ ఎ గ్లోబల్ హెల్త్ థ్రెట్గా మనం ఏంటి అని అంటే కనుక ఎండ్ చేయాలి అనేటువంటిది వన్ ఆఫ్ ద గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ దట్ ద వరల్డ్ హ్యాస్ కెప్ట్ ఇన్ ద ఇయర్ 2015 అండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఇండియా షుడ్ ప్లే ఏ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి సిన్స్ ఇట్ వాజ్ ఆల్రెడీ 2024 మనకి, సో ద నెక్స్ట్ 5 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్. దీని యొక్క డిసీజ్ని మనం ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ ఇది చేయాలి, దీన్ని మనం ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో మనం అడుగులు వేయాలి అని అంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రివెన్షన్ షుడ్ బీ ద కీ అని చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, సో రీసెంట్లీ హీ వాజ్ రీసెంట్లీ ఇన్ ద ఇండియా టు డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ HIV ప్రివెన్షన్ విత్ ద యూనియన్ గవర్నమెంట్ and other stakeholders, said that planning for long-term sustainability beyond 2030 was crucial in preserving the gains made and ensuring these things. To achieve the goal of ending AIDS as a public health threat by 2030, we must not only diagnose and successfully treat people living with HIV, but also we have to dramatically lower the new infections. So, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ని, ఎగ్జిస్టింగ్ పీపుల్ని ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళని ట్రీట్ చేయడం ఒకటే, దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ హాఫ్ పార్ట్. ఇంకొక రిమైనింగ్ 50% ఏంటి అని అంటే కనుక మనము కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేటువంటిది, బికాస్ ఎవ్రీ న్యూ ఇన్ఫెక్షన్ ఈజ్ బేసికల్లీ ఏ ట్రీట్మెంట్ ఫర్ లైఫ్ అగైన్ ఫర్ ద న్యూ పర్సన్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక, సో వీ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ దెర్ ఆర్ సస్టైనబుల్ హెల్త్ సిస్టమ్స్ ఫర్ HIV అండ్ హెల్త్ సిస్టమ్స్ విచ్ ఆర్ కో-డిజైన్ అండ్ కో-ఇంప్లిమెంటెడ్ బై కమ్యూనిటీస్. సో అండ్ హీ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చెప్తున్నారు అని అంటే ప్రివెన్షన్ మీద మనం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. సో దట్ న్యూ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి యాడ్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక వీ కెనాట్ అచీవ్ అవర్ గోల్. సో దేర్ ఫోర్ ఇది మనకి ఏంటి అని అంటే కనుక కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటిని ప్రివెంట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్. ఈ యొక్క కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్ని మనం ఏంటి అని అంటే కనుక ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ఎందుకనంటే చూడండి ఇక్కడ చెప్తున్నారు, ద గ్లోబల్ ఎయిడ్స్ స్ట్రాటజీ కాల్స్ ఫర్ 80% ఆఫ్ ద ప్రివెన్షన్ సర్వీసెస్ షుడ్ బి డెలివర్డ్ బై కమ్యూనిటీ లెడ్ ఆర్గనైజేషన్స్, బికాస్ దేర్ పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ క్రూషియల్. సో బికాస్ ఆఫ్ దేర్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ ద పీపుల్ మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ లెడ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు తీసుకోవాలి, దే హ్యావ్ టు హ్యాండిల్ దెమ్ అని చెప్పేసి వాళ్ళని ప్రమోట్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ద థర్డ్ పాయింట్ వచ్చేసి న్యూ ట్రీట్మెంట్స్. India has made the notable progress in reducing the annual AIDS-related deaths by nearly 80% between 2010 and 2023, which is also above the global average.
UNAIDS is currently advocating for new technologies like including the long-acting injectables to reach all the patients at affordable prices. So this is another important thing manaki Indian push needed to end the AIDS as a global health threat by the year 2030 andi. So another important article. Moving forward to that of the next one. సో వై ఇటలీ మ్యాటర్స్ టు ఇండియా అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో వై ఇటలీ మ్యాటర్స్ టు ఇండియా. ఎస్ అండి, నెక్స్ట్ ఆర్టికల్ వై ఇటలీ మ్యాటర్స్ టు ఇండియా అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది ఇది. సో దీని మనం ఎడిటోరియల్ రాసినటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక బర్టోలీ హ్యాజ్ రిటన్ అండి. ఆంటోనియో బర్టోలీ హ్యాజ్ రిటన్. హీ ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇటలీ టు ఇండియా అనమాట. హీ ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇటలీ టు ఇండియా. సో మన యొక్క ఇండియాకి మనకి ఏంటి అని అంటే కనుక ఇటలీ అంబాసిడర్ అండి. So in this context, how Italy is important to India and how does it matter అనేటువంటి దాన్ని అయితే కనుక మనకి మెన్షన్ చేశారు. సో వై ఇటలీ మ్యాటర్స్ టు ఇండియా అని చెప్పేసి అయితే మనకి పబ్లిష్ చేశారండి. సో హీఈస్ అంబాసిడర్ టు ఇండియా హ్యాజ్ రిటర్న్ మనకైతే కనుక రాశారనమాట ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్కి సంబంధించి చూసినట్లయితే లైక్ హౌ ఇటలీ హ్యాస్ స్టెప్డ్ అప్ ఇట్స్ నావల్ ప్రెజెన్స్. సో ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి తన యొక్క నావల్ ప్రెజెన్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకుంది, ఇండో మెడిటరేనియన్ రీజియన్లో మనకి ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తూ సెక్యూరిటీకి సంబంధించి ఏ విధంగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి విషయాల మీద అయితే ఇక్కడ మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటలీ అండ్ యాజ్ వెల్ ఇండియా మధ్యన డిఫెన్స్ టైస్ గురించి లైక్ మనకేంటి అంటే రీసెంట్గా సైన్ చేసుకున్నటువంటి అక్టోబర్ 2023లో సైన్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంపార్టెంట్ ఇటలీ బేస్డ్ డిఫెన్స్ కంపెనీస్ గురించి కూడా మనకి ఏంటంటే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫాలోడ్ బై సో ద IMEC కారిడార్ అని చెప్పేసి రీసెంట్గా మనకి G20 సమ్మిట్కి సంబంధించి అయితే కనుకలో మనకి సైన్ చేశారండి. IMEC కారిడార్ గురించి లైక్ హౌ ఇటలీ ఈజ్ సపోర్టింగ్ దిస్ కారిడార్ అండ్ హౌ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ మధ్య రిలేషన్స్ ఏ విధంగా మనకి పీపుల్ టు పీపుల్ ట్వైస్ ద్వారా ఇంకా ఏ విధంగా స్ట్రెంగ్తన్ అవుతున్నాయి అనేటువంటి మాటను కూడా దీంట్లో ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, ఇన్ దిస్ ఆర్టికల్ ఆంటోనియో బర్టోలీ ద అంబాసిడర్ ఆఫ్ ఇటలీ టు ఇండియా డిస్కస్డ్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇటలీస్ రిలేషన్షిప్ విత్ దట్ ఆఫ్ ద ఇండియా, particularly in the context of defense, trade and as well as the geopolitical dynamics. So ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే ఇటలీస్ ఇంక్రీజింగ్ రోల్ ఇన్ ద ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇటలీ హ్యాస్ రీసెంట్లీ ఎన్హాన్స్డ్ ఇట్స్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డిఫెన్స్ రోల్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియా. అండ్ అలాగే ఇంక్రీజ్డ్ నావల్ ప్రెజెన్స్, తన యొక్క నావల్ ప్రెజెన్స్ కూడా అంటే సెక్యూరిటీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఈజ్ నావల్ ప్రెజెన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఇంక్రీజ్డ్. అంటే చూడండి, వీ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్డ్ అవర్ నావల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా after joining the International Fusion Center of Indian Ocean Region in March 2023. So the patrol ships, so the ITS Morsini visited the Mumbai in August 2023. The Italian carrier strike group, that is an aircraft carrier ITS Cavour and frigate INS Alfino is currently in the Goa. We are expecting this, we are also planning to build a Italy village అనేటువంటి దాన్ని కూడా మేము ఇది చేస్తున్నాము అని చెప్పి నావల్ ప్రెజెన్స్ని అయితే కనుక ఇంక్రీజ్ చేసుకుంటుందండి, పర్టికులర్లీ టు ఎన్హాన్స్ ద సెక్యూరిటీ. అండ్ అలాగనే సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక డిఫెన్స్ టైస్. బైలాటరల్లీ ద ఇండియా సో డిఫెన్స్ టైస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ డిఫెన్స్ టైస్. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక డిఫెన్స్ టైస్, ద టైస్ బిట్వీన్ ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా రిలీ అపాన్ ద డిఫెన్స్ అగ్రిమెంట్ దట్ ఈస్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 2023. 2023లో సైన్ చేసుకున్నటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్. ఆ డాక్యుమెంట్ మనకి ఏంటి అని అంటే దిస్ ఈస్ ఎ గైడింగ్ డాక్యుమెంట్ బిట్వీన్ ద ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా. Bilaterally, the Italy-India Defence Cooperation released on a defence agreement that is signed in October 2023. This document lays the basis for a further expansion of our defence ties in many fields, like from the research to industrial cooperation, maritime domain awareness, sharing of information, educational and environmental issues related to military activities. So, and alagane manaki inkokati enti ani ante kanaka డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి కూడా మనకి మాట్లాడుతున్నారు. డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి ఇటలీ బేస్డ్ కంపెనీస్, ఇంపార్టెంట్ కంపెనీస్ గురించి ఏంటి అంటే మెన్షన్ చేయడం జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ ప్రొడక్షన్, ఇటలీ మ్యాటర్స్ టు ఇండియా.
So when it comes to defense production, Italy matters to India. Like two of our companies, Leonardo and as well as the Fincantieri, are ranked among the first 50 of the CIPRI's top arms producing and as well as military services అని చెప్తున్నారు. అండ్ అట్లాగే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఆఫ్రికా వాళ్ళతోటి ఇటలీ హ్యావ్ సైన్డ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాన్ అండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మ్యాటై ప్లాన్ అని చెప్పేసి కూడా సైన్ చేశారు. వాట్ ఈస్ దట్ అండి? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక లెట్ మీ షో యూ. So the Italy has also launched a new initiative with Africa called as the Mattei Plan అని చెప్పేసి మనకి సైన్ చేశారు. సో ఆఫ్రికా తోటి మనకి కొలాబరేషన్ అనేటువంటిది పార్ట్నర్షిప్స్ ద్వారా మనకి ఇంక్రీజ్ చేయడానికి సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యాటీ ప్లాన్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చిందండి మనకి ఇటలీ. ఓకే, బికాస్ బోత్ ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా, దే ఆర్ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్ విత్ రెస్పెక్ట్ టు ప్రమోటింగ్ ద ఆఫ్రికాని మనకి ప్రమోట్ చేయడానికి ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇండియా రెండు కంట్రీస్ కూడా ఏంటి అని అంటే కనుక సో దే బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అండ్ అలాగనే మనకి ఇటలీ సపోర్ట్స్ అవర్ సంథింగ్ కాల్డ్ యాజ్ IMEC కారిడార్. ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే మనకి ప్రపోజ్ చేశారో రీసెంట్గా G20 సమిట్లో, ఈవెన్ ఇటలీ ఆల్సో సపోర్ట్స్ దిస్ పర్టికులర్ కారిడార్. ఎస్ అండి. సో దేర్ ఫార్ వాట్ ద అంబాసిడర్ టు ఇండియా ఏం చెప్తున్నారు అని అంటే ఓవరాల్గా ఇటలీ విల్ బి డెఫినెట్లీ ఏ వాల్యుబుల్ పార్ట్నర్ టు ఇండియా, బీట్ ఇన్ ద డిఫెన్స్ ఆర్ బీట్ ఇన్ ద ట్రేడ్ ఆర్ పీపుల్ టు పీపుల్ టైస్. సో ఏవైనా కానివ్వండి విత్ రెస్పెక్ట్ టు మెరిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి. సో బోత్ ద నేషన్స్ హ్యావ్ టు ఇంక్రీజ్ దేర్ కొలాబరేషన్, ఇంక్రీజ్ అయితే కనుక చేయాలి అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుందండి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రెండ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ particular editorial, why Italy matters to India అని చెప్పేసి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ మనకి దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇట్ వాస్ టుడేస్ క్వశ్చన్ అండి. కమింగ్ టు దట్ ఆఫ్ టుడేస్ క్వశ్చన్, చాగోస్ ఆర్కిపిలాగో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్? A. Atlantic Ocean, B. Pacific Ocean, C. Indian Ocean and as well as the D. None of the above. సో చాగోస్ ఆర్కిపిలాగో మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ టుమారో అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి, ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక. సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో టుమారో దట్ ఈస్ ఎ సాటర్డే వీఆర్ లాంచింగ్ ద అట్ 7 PM మనం ఏంటి అని అంటే కనుక కరెంట్ అఫైర్స్కి సంబంధించి హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి స్ట్రాటజీ వీడియో అయితే కనుక సెమినార్ అయితే చేయబోతున్నామండి. ఇట్ వాజ్ ఏ లైవ్ సెమినార్, మీరందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇట్స్ ఎ ఫ్రీ సెమినార్ దట్ యూ కెన్ అటెండ్ అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఇన్ లైవ్. సో దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్, లైక్ హౌ టు ప్రిపేర్ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్, ఏ సోర్సెస్ నుంచి మనం నేర్చుకోవాలి, మన క్లాసెస్లో మీకు ఎలా చెప్పడం జరుగుతుంది, ప్రతి ఆస్పెక్ట్ మీద మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది టుమారో అట్ 7 PM. అయితే ఇది మనకి యూట్యూబ్ లైవ్ కాదండి, ఇది మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క యాప్ LTX క్లాసెస్ అనేటువంటి యాప్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రీ PDFs అనేటువంటి ఫ్రీ కోర్స్ ఉంటుందన్నమాట. దీంట్లో ఎన్రోల్ అయినట్లయితే కనుక వన్స్ యూ ఎన్రోల్ మనకి ఈ యొక్క సెమినార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ అటెండ్ దిస్ పర్టికులర్ సెమినార్. ఎస్, సో ద ఫ్రీ PDFs అనేటువంటిది కోర్స్లో మీకు అయితే కనుక ఈ యొక్క సెమినార్ అయితే కనుక మీరు అటెండ్ చేయొచ్చు. ప్లీజ్ ట్రై టు అటెండ్ ఇట్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. సో డెఫినెట్లీ that will be a very good opportunity for you and yes and these are the important things. I hope today the audio is clear. So yesterday due to some mic issue manaki emaindi ani ante kanaka so my voice was pretty low. So but today I hope it was corrected. Yes Andy, so hope you enjoyed the today's class. So if yes, please do like and as well as comment, and let's meet again tomorrow with the more video, with the more analysis and as well as the more articles. Until then, happy learning, all the best, bye bye and take care.